పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛని? నాది కాలు ఇరిగింది, చేతి ఇరిగింది. కాలు చేయి ఇరిగింది. ఎంత వస్తుంది పింఛని? 4000 వస్తాయి. 4000 వస్తాయా? రేవంత్ రెడ్డి 6000 అన్నాడుగా. 6000 అన్నాయి కానీ పాత పింఛన్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి రాకముందు అంతకుముందు మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడేనా? ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండని మంచిగా ఉంది అంటే రైతు భూములో పైసలు ఇచ్చే, ఈ పింఛన్లు ఇచ్చే, బియ్యం పిరిగోసే అన్ని ఇచ్చే. మరి మహిళలకు బస్సు పెట్టిండు కదా, రోజు బస్సు ఎక్కి తిరుగుతున్నావు? నేను ఎందుకు కొత్తసారి ఎప్పుడన్నా ఆ దేవుళ్ళ కాడికి పోతే పోతాను, లేకపోతే లేదు. నెలకు 6000 మిగులుతానే అంటాడు రేవంత్ రెడ్డి. మరి ఏడ మిగులుతున్నాయట ఓ బస్సులలో తిరుగుతాయి ఆడోళ్ళు. ఏమో మన కథ గుర్తులేదు. అన్నాడు కానీ మాకు రాలేదు బిడ్డ. మరి రాలేదా? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ అట్లా అంటాండి. మరి ఏమో మరి అన్ని అబద్ధాలని మీరు తీసుకొని జోబులు వేసుకొని అబద్ధాలు ఆడతాను. ఇప్పుడు ఆయన ఏమో ఇస్తానని చెప్తాండు స్టేజ్ల మీద, మీరేమో ఇస్తలేరు అంటే ఎవరు అబద్ధం ఆడతారంటే ఇప్పుడు లేదు బిడ్డ. వచ్చినా కానీ ఎందుకు అబద్ధం ఆడు కానీ రాలేదు. తులం బంగారం ఇస్తారా ఊళ్ళో? తులం బంగారం ఓళ్ళు ఇయ్యరు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. ₹1,00,000 తులం బంగారం. స్కూటీలు ఇస్తారా మీ మన వాళ్ళకి? ఇట్లా గ్యాస్ ఫ్రీగా వస్తుందా?